హలో, వాట్? సరే, నేను వెంటనే వస్తున్నాను. ఏమైందిరా? ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు? నాకు చాలా టెన్షన్గా ఉందిరా. నా అకౌంట్ హ్యాక్ అయిందేమని భయంగా ఉంది. ఏమంటున్నారా? అసలు ఏమైందో క్లారిటీగా చెప్పు. అరే ఏమైందో అర్థం కావట్లేదురా. అకౌంట్లో డబ్బులు వేస్తుంటే చూపించట్లేదు. సరే, నీది ఏ బ్యాంకు? నాది ఎస్బీఐ అకౌంట్ రా. ఓకే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. నేను వాడి దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని వస్తాను. ఓకే, నేను వెళ్ళొస్తా. సరే. హాయ్ రా. హాయ్ రా. అరే, బయట మీరు వెయిట్ చేయమన్నావు. ఏం లేదురా, ఇలా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం రిస్క్, అందుకే నేను బయట వెయిట్ చేయమన్నా. సరే, మరి దాని గురించి ఏమైనా తెలిసిందా? చెక్ చేశారా? అతని అకౌంట్లో పేమెంట్స్ బాగానే జరుగుతున్నాయి, దాంట్లో ప్రాబ్లం అయితే లేదు. బట్ క్యూఆర్ కోడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రం ఆగిపోయాయి. అంటే అకౌంట్ హ్యాక్ అవ్వలేదు, ప్రాబ్లం అంతా క్యూఆర్ కోడ్ నుంచే. సరే, క్యూఆర్ కోడ్ ఏ డేట్ నుంచి అయిపోయిందో చెప్పగలవా? అది ఫిబ్రవరి 1 నుంచి ఆగిపోయిందిరా. నేను క్యూఆర్ కోడ్ చెక్ చేశారా? స్కాన్ చేసి చూస్తే షాప్ నేమ్ వస్తుంది, బట్ అమౌంట్ క్రెడిట్ అవ్వట్లేదంటే. సరే, నాకు ఇంకో హెల్ప్ చేస్తావా? ఏంటో చెప్పరా. సరే, ఇప్పుడు నీకు ఆ క్యూఆర్ కాపీని సెండ్ చేస్తాను. అది ఏ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుందో ఇన్ఫర్మేషన్ చెప్పగలవా? ఓకేరా, బట్ కొంచెం టైం పడుతుంది. నువ్వు ఎక్కడే వెయిట్ చేయి, నేను తెస్తాను. సరేరా, నీకు క్యూఆర్ కోడ్ సెండ్ చేసాను చూడు. అరే ఏమైందిరా, ఏమైనా తెలిసిందా? అకౌంట్ అయితే హ్యాక్ అవ్వలేదురా, బట్ క్యూఆర్ కోడ్ ఎవరో మార్చేశారు. నీకేమైనా గుర్తుందా క్యూఆర్ కోడ్ ఎవరైనా మార్చినట్టు? అవునా? లేదురా, చాలామంది వస్తుంటారు పోతుంటారు, నేనైతే అంతగా అబ్జర్వ్ చేయలేదు. సరే, నీ షాప్లో సీసీటీవీ ఏమైనా ఉందా? షాప్లో సీసీటీవీ అనేది ఏం పెట్టుకోలేదురా, కొత్త షాప్ కదా, త్వరలో పెట్టుకుంటున్నాం. ఇంతలో ఇలా జరిగింది. ఆ షాప్ ఎవరిది? ఆ షాప్ మనకు తెలిసిన వాళ్ళే. సరే, నువ్వేం చేస్తావంటే ఆ షాప్కి వెళ్ళి ఫిబ్రవరి 1వ తారీఖు సీసీటీవీ ఫుటేజ్ అడుగు. సరే. సరేనా? ఇంతలో ఈ అడ్రస్లో ఎవరున్నారో నేను కనుక్కొని వస్తాను. ఓకే. చెప్పరా. వచ్చారా? ఇక్కడ ఎవరో లేరు, ముసలతను ఉన్నారు. సీసీటీవీ ఫోటో దొరికిందా? సరే, నేను వస్తున్నాను. ఎక్కడ చూసానే. సరే, నువ్వు ఇక్కడ ఉండి నేను వెళ్ళి వాళ్ళని పట్టుకున్నాను. ఓకే.
చెప్పరా, నీకు ఇదంతా ఎవరు చేయమన్నారు? చెప్తాను. ముందుగా మాకు ఒక మెసేజ్ వస్తుంది. ఎక్కడ ఏ షాప్ అనేది మాకు ఆ మెసేజ్లోనే ఉంటుంది. మేము వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళి ఆ షాప్లో సీసీటీవీ ఉందా లేదో షాప్ చుట్టుప్రక్కల మొత్తం ఒక 2 రోజులు రెక్కి చేసి ఎవరూ లేని సమయంలో చూసుకొని ముందుగా ఏదో ఒక వస్తువు కొనడానికి వెళ్ళినట్టు వెళ్తాం. ఒక వస్తువు కొని పర్సు తెచ్చుకోలేదని చెప్పి ఫోన్పే చేస్తాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు షాప్ నేమ్ ఏదైతే వస్తుందో దాన్ని మేము మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేస్తాం. మళ్ళీ 2 రోజుల తర్వాత సేమ్ మెసేజ్ వస్తుంది. ఆ ప్లేస్కి వెళ్ళి క్యూఆర్ కోడ్ని తెచ్చుకుంటాం. దాన్ని తీసుకొని వెళ్ళి ఎవరో లేని సమయంలో అతన్ని మాటల్లో పెట్టి ఆ క్యూఆర్ కోడ్ని మార్చేసి వచ్చేస్తాం. రే, నేను వాడిని ఎలా అయినా పట్టుకుంటా. కష్టం సార్, వాడిని మీరు పట్టుకోలేరు. ఎందుకంటే వాడు నిశ్శబ్దం నుంచి పుట్టిన శబ్దం రా. వాడి పర్మిషన్ లేకుండా గాలి కూడా వాడి రాజ్యంలోకి చొరబడదు. నిత్యం రక్తపు మడుగుల నెత్తురుని అత్తురుగా ఒంటికి పూసుకునే నరరూప రాక్షసుడు రా వాడు. ఒక మాటల్లో చెప్పాలంటే సౌండ్ రాన్ మిసైల్ రా వాడు. అన్నా మన వాడు దొరికిపోయాడు. వాడెవడో అశోక్ అంట. మనల్ని ఎవడరా ముట్టుకునేది? ఇంతకీ వాడి పేరేమన్నావు?